కింద ఇచ్చిన రాజులలో బౌద్ధమతం వ్యాప్తి చెందడానికి హెల్ప్ చెయ్యనివాళ్లు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్: హర్షవర్ధనుడు, కనిష్కుడు, అశోకుడు, ఇంకా పుష్యమిత్ర శుంగుడు. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మొదటి ముగ్గురు బౌద్ధమతానికి సపోర్ట్ చేశారు. సో ఆన్సర్ ఇస్ డి, పుష్యమిత్ర శుంగుడు. ఎందుకంటే పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. అతను మౌర్యుల తర్వాత వచ్చాడు. అతనొక బ్రాహ్మణ సైన్యాధిపతి. హర్షుడు, కనిష్కుడు, అశోకుడు వీళ్లలాగా అతను బౌద్ధమతాన్ని ప్రోత్సహించలేదు. అందుకే ఆయనే మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 88. త్రిపిటక అంటే ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే గాంధీజీ 3 కోతులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహావీరుని త్రిరత్నాలు, లాస్ట్ ఆప్షన్ బుద్ధుని బోధనల సంకలనం. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ కదా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, బుద్ధుని బోధనల సంకలనం. 3 అంటే 3, పిటక అంటే బుట్ట. సో త్రిపిటక అంటే 3 బుట్టలు అని అర్థం. ఇందులో 3 మెయిన్ బుక్స్ ఉంటాయి. ఒకటి వినయపిటకం. ఇది బౌద్ధ సన్యాసులకి రూల్ బుక్ లాంటిది. వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే రూల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. 2 సుత్తపిటకం. ఇందులో బుద్ధుడు స్వయంగా చెప్పిన బోధనలు, కథలు, సంభాషణలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 3 అభిధమ్మ పిటకం. ఇది కొంచెం అడ్వాన్స్డ్. బౌద్ధ ఫిలాసఫీని, సైకాలజీని చాలా డీప్గా అనలైజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 89. కింది బౌద్ధ గ్రంథాలలో సన్యాసుల నియమ నిబంధనలు దేనిలో ఉంటాయి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రూల్ బుక్ ఏది? ఎస్, కరెక్ట్. ఆన్సర్ ఈజ్ బి, వినయపీఠకం. చాలా సింపుల్. మన లాస్ట్ క్వశ్చన్ ప్రశ్న సంఖ్య 90. బుద్ధుడు చెప్పిన 4 ఆర్య సత్యాలను కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఆప్షన్స్ చూద్దాం. ఏ, దుఃఖముంది. బి, దుఃఖాన్ని ఆపొచ్చు. సి, దుఃఖాన్ని ఆపడానికి ఒక మార్గముంది. డి, దుఃఖానికి ఒక కారణముంది. వీటిని ఒక లాజికల్ ఆర్డర్లో పెట్టండి. ఏమనుకుంటున్నారు? కరెక్ట్ ఆర్డర్ ఏ, అంటే ఏ, డి, బి, సి. ఈ ఆర్డర్ వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఇది ఒక డాక్టర్ ట్రీట్మెంట్ లాంటిది. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? రోగాన్ని గుర్తిస్తాడు. అదే దుఃఖముంది ఏ. ఆ తర్వాత ఆ రోగానికి కారణమేంటో తెలుసుకుంటాడు. అదే దుఃఖానికి కారణముంది డి. 3వ స్టెప్లో పర్లేదు, ఈ రోగాన్ని నయం చేయొచ్చు అని భరోసా ఇస్తాడు. అదే దుఃఖ నిరోధముంది బి. ఫైనల్గా ట్రీట్మెంట్ రాస్తాడు. అదే దుఃఖ నిరోధ మార్గముంది సి. చూసారా,